మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ ఉప్పులూరి విజయ్ రచించిన క్షమ. ఒక మంచి కథను వినేద్దామండి. మళ్ళీ మామూలే ఖైదీ జీవితం. వారం రోజుల తర్వాత ఆఫీసులో అడుగు పెడుతూ విసుగ్గా అనుకున్నాను. జాక్పాట్ కొంచెంలో తప్పిపోయింది, కానీ ఆఫీస్ అనే ఈ జైలు వాతావరణంలో మళ్ళీ పడి చావాల్సిన కర్మేమిటి నాకు? విరక్తిగా నా సీటు వైపు నడిచాను. నవ్వుతూ ఎదురొచ్చాడు సీతాపతి. వాడిని చూడగానే నేను ముఖం ముడుచుకున్నాను. మీ తాతయ్యకి ఎలా ఉంది? బాగానే ఉంది. నిన్ను చూడాలని ఉందట, పైకి రమ్మంటున్నాడు. మనసులోనే కసిగా అనుకున్నాను. పర్వాలేదు, ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాడు. ముక్తసరిగా జవాబిచ్చి నా సీటులో కాగితాలు తిరిగేసాగాను. నా వెనకాల నిలబడ్డాడు సీతాపతి. నీ సీటంతా నీట్గా సర్దుంచాను. నువ్వు పెండింగ్ పెట్టిన వర్క్ అంతా క్లియర్ చేసేశాను. ఆహా. సీతాపతి చిన్నబుచ్చుకున్నాడు కాబోలు. మెల్లిగా తన సీటు వైపు వెళ్ళిపోయాడు. ఏదో పెద్ద ఉద్ధరించినట్లు ఫోజును వీడును లోనే కొనుక్కున్నాను. అదేమిటో కొందరి ముఖం చూసి చూడ్డంతోనే వాళ్ళ మీద ఎంతో ఇష్టం, ఆసక్తి పుట్టుకొస్తాయి. అలాగే కొందరి ముఖం చూస్తేనే ఈడ్చి తన్నాలనిపిస్తూ ఉంటుంది. నా దృష్టిలో సీతాపతి రెండో కోవకు చెందుతాడు. నిజానికి నేను రేసులకు వెళ్ళాలని దొంగ టెలిగ్రామ్ సృష్టించి సెలవు పెట్టినప్పుడు నన్ను సీతాపతే ఆదుకున్నాడు. నా సీటు వర్క్ ఎవరైనా చేస్తానని ఒప్పుకుంటే లీవ్ గ్రాంట్ చేస్తానని ఆఫీసరు ఆంక్ష పెట్టినప్పుడు ఎవరికి వారు తమకెందుకులే అని ఊరుకున్నప్పుడు ముందుకొచ్చింది సీతాపతే. ఇదొక్కటే కాదు, ఇలాంటి వెధవ పనులు బోలెడన్ని చేస్తూ ఆఫీసులో అందరికీ ఇష్టుడై కూర్చున్నాడు సీతాపతి, ఒక్క నాకు తప్ప. నా దృష్టిలో సీతాపతి చాలా చెడ్డవాడు, దుర్మార్గుడును. చెప్పుకోదగ్గ మంచి లక్షణం ఒక్కటీ లేదు. రేసుల మీద ఇంట్రెస్ట్ లేకపోతే సరే, కనీసం మందైనా కొట్టడు, పేకాట ఆడాడు. ఇలాంటి సీతాపతి ఒకసారి నేను చంద్రం బార్కు వెళ్తూ ఉంటే మాతో పాటు వచ్చాడు. చంద్రం అంటే నాకు చాలా ఇష్టం. నాకున్న మంచి అలవాట్లన్నీ అతనికి ఉన్నాయి. ఎంత రూమ్మేట్ అయినా చంద్రం సీతాపతిని బారుకు వెంటబెట్టుకు రావడం నాకేం నచ్చలేదు. అదేమిటని అడిగితే మన క్షేమం కన్నా అయితే మనకేమైనా అయితే చూసుకునేందుకు వెనుకొక మనిషి ఉండాలంటాడు. మేమిద్దరం సీసాలు ఖాళీ చేస్తూ ఉంటే సీతాపతి చూస్తూ కూర్చున్నాడు. చివరికి చంద్రం మాటే నిజమైంది. ఆ రాత్రి దాదాపు స్పృహలో లేని పరిస్థితిలో నన్ను నా రూముకి భద్రంగా చేర్చాడు సీతాపతి. అదే నాకు నచ్చలేదు. నేను వెధవనే కావచ్చు, అంత మాత్రం చేత మరొక వెధవ దృష్టిలో చులకన కావడం నేను ఏమాత్రం సహించలేను. మరోసారి ఏమైందంటే, మా ఫ్రెండ్స్ పేకాట ప్రోగ్రాం వేసినప్పుడు సమయానికి నా దగ్గర డబ్బులు లేకుండా పోయింది. సిగ్గు విడిచి సీతాపతిని అప్పడిగాను. వాడంటాడు, చూడు బ్రదర్, నా దగ్గర ప్రస్తుతం చాలా డబ్బుంది. వేరే అవసరానికి నువ్వు డబ్బు అడిగి ఉంటే తప్పకుండా ఇచ్చి ఉండేవాడిని. కానీ పేకాటకని తెలిసి నీకు డబ్బిచ్చి పరోక్షంగా నువ్వు చెడిపోవడానికి నేను కారకుడు కావటం నాకు ఇష్టం లేదు. నన్ను క్షమించు. దాంతో నాకు తల కొట్టేసినంత పని అయింది. అరికాలమంట నెత్తికెక్కినా చేసేది లేక ఊరుకున్నాను. ఇలాంటి తన నీచ ప్రవర్తన ద్వారా సీతాపతి మరింతగా నా ద్వేషానికి గురికాసాగాడు. సీతాపతి మీద ఎలాగైనా దెబ్బతీసి నా ప్రత్యేకతను నేను నిరూపించుకునే రోజు రాకపోదనే నా ప్రగాఢ నమ్మకం. చివరికి ఆ రోజు రానే వచ్చింది. సార్, మీకు ఫోన్. ప్యూన్ చెప్పగానే వెళ్ళి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నాను. అది గోపాలం దగ్గర నుంచి. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని సాయంత్రం పార్కులో కలుసుకోమని కోరాడు. గోపాలు నాకు మంచి స్నేహితుడు, క్లాస్మేట్. అడపాదడపా అప్పు కూడా ఇస్తూ ఉంటాడు. సాయంత్రం పార్కులో గోపాలాన్ని కలుసుకున్నాను. గోపాలం చిన్నగా మొదలుపెట్టాడు. ఈ ఏడు మా చెల్లాయి పెళ్ళి చేయాలనుకుంటున్నామోయ్. ఈ విషయమై నీతో మాట్లాడాలని పిలిచాను. నా హృదయం ఆనందంతో గంతులు వేసింది. గోపాలం చెల్లెలు శ్యామల చాలా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నా అదృష్టంలో కొంత ఆమెకు పంచి ఇవ్వాలని నేను అప్పుడప్పుడు అనుకోకపోలేదు. అనుకోని విధంగా ఈరోజు గోపాలం తనంతటి తానే ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు. కాస్తైనా బెంకం చూపించకుండా వెంటనే ఒప్పేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే అయితే ఏమంటావు
అన్నాను. మీ ఆఫీసులో సీతాపతి అనే అతడు పనిచేస్తున్నాడు కదా? అవును. ఏ? అతని గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఈ ప్రశ్నతో నాకంతా పూర్తిగా అవగాహన అయిపోయింది. సీతాపతిగాడికి తన చెల్లెల్ని కట్టబెట్టాలనా వీడి ఉద్దేశం? ఎదురుగా నాలాంటి యోగ్యుణ్ణి ఉంచుకుని కూడా సీతాపతిని ఎంచుకోవడంలో నాకన్నా సీతాపతి బుద్ధిమంతుడనే కదూ. నిజంగా నాకు ఇది భరించలేని అవమానం. ఒరే సీతాపతి, నిన్ను నేను ఉపేక్షించే కొద్దీ నా విషయంలో జోక్యం కలగజేసుకుంటున్నావు. చివరికి ఈ విధంగా కూడా నాకు పోటీ వస్తున్నావు. నిన్నిక వదిలిపెట్టను కసిగా అనుకున్నాను. కొంపదీసి మీ చెల్లాయిని అతనికిచ్చి చేద్దామని అనుకోవడం లేదు కదా? పైకి మాత్రం నవ్వుతూనే అన్నాను. అవునోయ్, కుర్రాడు బుద్ధిమంతుడేనని సంబంధం తెచ్చిన శాస్త్రులు గారు చెప్పారు. నేనా? అతడేమో మీ ఆఫీసులోనే పనిచేస్తున్నాడు. అతని మంచి చెడ్డల గురించి నీకన్నా మరింకెవరికి బాగా తెలుస్తాయన్న ఉద్దేశంతోనే నీతో మాట్లాడాలన్నది. అంటే ఈ భూప్రపంచంలో సీతాపతి కన్నా యోగ్యుడు మరెవ్వడూ నీకు దొరకలేదన్నమాట. ఒక క్షణం ఆగి బాణం విసిరాను. గోపాలం విస్తుపోయాడు. ఏం అలాగంటున్నావు అన్నాడు. ఏం చెప్పను, పెద్ద ధర్మ సంఘటనలో పడేశావు. నువ్వు చూస్తే నా ప్రాణ స్నేహితుడివి, అతడేమో నా తోటి ఉద్యోగి. నిజం చెప్తే అతడిని రచ్చకీడ్చిన వాడినవుతాను. అలాగని నిజం దాస్తే నీ చెల్లాయి నూరేళ్ల జీవితం నాశనం కావడానికి ముఖ్య కారకుడినై కూర్చుంటాను. గోపాలం కంగారు పడిపోయాడు. అదేమిటి, సీతాపతి మంచివాడు కాదా ఏమిటి? ఏ విషయం దాచుకుంటా చెప్పు, నిజం చెప్పడం నేరం కాదు ఆదుర్దాగా అన్నాడు. నేను మళ్ళీ చిన్నగా నవ్వి అన్నాను, సరే నిజమే చెప్తాను. సీతాపతి పైకి చాలా అమాయకుల్లా కనిపిస్తాడు, కానీ అతనికి లేని వ్యసనం అంటూ లేదు. మొన్నటికి మొన్న ఈ ప్రపంచంలోనే లేని వాళ్ళ తాతయ్యకు సీరియస్గా ఉందని దొంగ టెలిగ్రామ్ సృష్టించి ఆ వంకతో రేసులకు వెళ్ళాడు. అతడు లేని సమయంలో అతని సీటు వర్క్ అంతా నేనే చూశాను. తిరిగి వచ్చిన తర్వాత కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా అతనికి నోరు రాలేదు. నీకు ఒక విషయం తెలుసా గోపాలం? ఈ మధ్య నేను త్రాగడం పూర్తిగా మానేశాను. నేను తాగనని ఎంత చెప్పినా వినకుండా సీతాపతి ఆ మధ్య నన్ను బలవంతంగా బారుకు లాక్కెళ్ళాడు. నేను ఒక్క చుక్క కూడా ముట్టుకోలేదనుకో. సీతాపతి మాత్రం తెగ తాగి అక్కడంతా నానా చండాలం చేసి ఊరుకున్నాడు. పూర్తిగా స్పృహలో లేని ఆ మనిషిని ఆటోలో తీసుకెళ్ళి అతని రూమ్కి చేర్చేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఒక క్షణం ఆగి గోపాల ముఖంలో మారుతున్న రంగులు గమనించి లోలోనే నవ్వుకొని మళ్ళీ మొదలుపెట్టాను. పేకాట మానమని ఒక మంచి స్నేహితుడిగా అతనికి ఎన్నోసార్లు నచ్చజెప్ప చూశాను. అయినా అతడు నా మాటలు పూర్తిగా పెడచెవిన పెట్టాడు. ఒకరోజు అప్పు కావాలని నన్ను అడిగాడు. ఆ డబ్బు పేకాట ఆడటానికేనని నాకు బాగా తెలుసు. అందుకే చూడు సీతాపతి, నా దగ్గర ప్రస్తుతం చాలా డబ్బుంది. మరో మంచి పనికి నువ్వు నన్ను డబ్బు అడిగి ఉంటే తప్పకుండా ఇచ్చి ఉండేవాణ్ణి. పేకాటకని తెలిసి నీకు డబ్బిచ్చి పరోక్షంగా నువ్వు చెడిపోవడానికి నేను కారకుణ్ణి కావడం నాకు ఇష్టం లేదు. నన్ను క్షమించు అని ఖచ్చితంగా చెప్పేశాను. అతడు నా వ్యధను అర్థం చేసుకోకపోగా నా మీద కత్తిగట్టి నాతో అసలు మాట్లాడటమే మానుకున్నాడు. ఇంకేం చెప్పమంటావు? ఇంకేమీ చెప్పనక్కర్లేదు, చెప్పినవి చాలు. మేము ఊబిలో ఇరుక్కోకముందే నిజాన్ని ధైర్యంగా చెప్పి రక్షించావు. 2 చేతులు పట్టుకొని అన్నాడు గోపాలం. మరైతే? అయితే లేదు గీతే లేదు. ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా అతనితో సంబంధం కలుపుకోవాలనుకునే అంత మూర్ఖుడిని అనుకున్నావా? ఇక నేను వస్తానంటూ గోపాలం వెళ్ళిపోయాడు. సీతాపతిని తెలివిగా దెబ్బకొట్టినందుకు నన్ను నేనే అభినందించుకున్నాను. ఆ రాత్రి హాయిగా నిద్రపోయాను. మరునాడు నేను ఆఫీస్కి వెళ్ళేసరికి వెంటనే బయలుదేరి రమ్మని మా నాన్న ఇచ్చిన టెలిగ్రామ్ రెడీగా ఉంది. కంగారు పడి 2 రోజులు అతి కష్టం మీద సెలవు గ్రాంట్ చేయించుకొని రైలు ఎక్కాను. ఇంటికి చేరగానే మా నాన్న ఉగ్రుడై నా మీద విరుచుకుపడ్డాడు. నేను పచ్చగా ఉండటం ఇష్టం లేని పక్షి ఎవడో పని కట్టుకెళ్ళి ఆయన చెవిలో కూసుంటాడు. దాంతో అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతున్నానని తిట్టాడు. వంశమర్యాద బూడిదలో కలిపేస్తున్నానని వాపోయాడు. ఒంటరిగా వదిలేస్తే మరింత చెడిపోతానేమోనని అనుమానం వెలిబుచ్చాడు. పెళ్ళొక్కటే నన్ను దారికి తెచ్చే మార్గమని ఆయన నమ్మకం. కాబట్టి పెళ్లి చూపులు
ఏర్పాటు చేసి ఉంచాడని నన్ను వెంటనే పోయి పిల్లని చూడమని తేల్చి చెప్పాడు. అందుకే టెలిగ్రామ్ ఇచ్చి నన్ను పిలిపించాడట. మా నాన్నకు ఎదిరించే ధైర్యం నాకు ఏమాత్రం లేకపోబట్టి అయిష్టంగానే పెళ్లి చూపులకి వెళ్ళక తప్పలేదు. గమ్మత్తుగా విమల నాకు నచ్చింది. నా ఊహాసుందర పోలికలు నాకు ఆ పిల్లలో చాలా కనిపించాయి. మాట్లాడకుండా ఒప్పేసుకున్నాను. మరికొన్నాళ్ళకే నా పెళ్ళైపోయింది. నా పెళ్ళికి మా ఆఫీసు స్టాఫ్ అంతా వచ్చారు, ఒక్క సీతాపతి తప్ప. ఆ టైంకి సీతాపతి టైఫాయిడ్ జ్వరంతో హాస్పిటల్లో మూలుగుతూ పడున్నాడు. సీతాపతి నా పెళ్ళికి రాకపోవడం నాకు నిజంగా ఆనందాన్ని కలిగించింది. వాడు వచ్చి ఉంటే సగం ఉత్సాహం చచ్చిపోయి ఉండేది నాలో. పెళ్ళైతే ఎంత వెధవైనా మారక తప్పదనే మా నాన్న మాట నేను ఒప్పుకోక తప్పలేదు. పెళ్ళి అయిన తర్వాత నాలో చాలా మార్పులు వచ్చాయి. నా శ్రీమతికి పొగ పట్టడం లేదని నేను సిగరెట్ కూడా మానేశాను. కాబట్టి మిగతా అలవాట్ల గురించి వేరే చెప్పనక్కర్లేదు. విమల కళ్ళల్లో మత్తుకు దాసుడినైపోయిన తరువాత నేను వేరే మధువు సేవించాల్సిన అవసరం కనబడడం లేదు. విమలకు పేకాడటం బాగా చేతవను. పెళ్ళాం చేతిలోనే తేలిగ్గా ఓడిపోయే నాకు ఇక బయట డబ్బెట్టి పేకాడటం సిగ్గుచేటనిపించింది. నిజం చెప్పాలంటే నేను చాలా బుద్ధిమంతుడైపోయాను. మాది చాలా అన్యోన్యమైన దాంపత్యం. ఎంతో తీయగా గడిచిపోతున్నాయి రోజులు. ఇలా ఉండగా ఒకరోజు ఉదయమే విమల అన్నయ్య రామం చెల్లాయి కాపురం ఎలా సాగుతుందో చూద్దామన్న కుతూహలంతో కాబోలు ఊడిపడ్డాడు. మా ఇద్దరిని చూసి చాలా ముచ్చటపడ్డాడు. ఆ సాయంత్రం నేను రాము షికారుకు వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే దారిలో సీతాపతి ఎదురయ్యాడు. సీతాపతిని చూడగానే నేను మామూలుగానే ముఖం మార్చుకున్నాను. రాము మాత్రం ఎంతో ఆప్యాయంగా సీతాపతిని పలకరించాడు. వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. సీతాపతి నిష్క్రమించిన తరువాత నేను అడిగాను, సీతాపతి మీకెలా తెలుసు అని. తెలియకపోవడం ఏమిటి బావగారు, అతంది మా ఊరే. మీరేమీ అనుకోనంటే ఒక విషయం చెప్తాను అంటూ ఆగాడు రాము. చెప్పండి అన్నాను అప్రయత్నంగానే. పెళ్లి సంబంధాలు ఖాయం చేసే ముందు వరుడి మంచి చెడ్డలు తెలిసిన వారి దగ్గర వాకపు చేయడం సాధారణంగా అందరూ చేసే పనే. అలాగే మీ పెళ్లికి ముందు నేను మీ గురించి సీతాపతిని సంప్రదించటం జరిగింది. కొంత దుడుకుతనం ఉన్నమాట వాస్తవమే కానీ అతడు చాలా మంచివాడు, చాకులాంటి కుర్రాడు. అతడి విషయంలో మీరేమీ అనుమానించక్కర్లేదు. వెంటనే సంబంధం ఖాయం చేసుకోండి అని సీతాపతి మీ గురించి చాలా నమ్మకంగా చెప్పాడు. అతడు అలా చెప్పిన తర్వాత మరొకరిని మళ్ళీ అడగాల్సిన అవసరం కనిపించలేదు మాకు. ఇప్పుడు చూస్తూ ఉంటే మీ గుణగణాల గురించి సీతాపతి చాలా తక్కువే చెప్పాడనిపిస్తోంది. ఆ తర్వాత రాము చెప్పిన మాటలు నాకు వినిపించనే లేదు. అప్పటికే అతను చెప్పిన మాటలు నా గుండెల్లో శూలాల్లా గుచ్చుకున్నాయి. కలలో కూడా ఊహించని నిజాన్ని వినేసరికి నాకు పిచ్చెక్కినంత పనైంది. ఈ రోజున నా జీవితం స్వర్గతుల్యంగా ఉందని మురిసిపోతున్నానంటే నిజానికి ఇది సీతాపతి చలవే కానీ మరొకటి కాదని తెలియగానే నేను అతనికి చేసిన ద్రోహం గుర్తుకొచ్చింది. కేవలం అర్థం లేని ఉక్రోషంతో నేను అతనికి చేసిన అన్యాయానికి నాకు నిష్కృతి లేదు. నా మీద నాకు విపరీతమైన అసహ్యం పుట్టుకొచ్చింది. ఈ క్షణంలో సీతాపతి వద్దకు వెళ్ళి తప్పును ఒప్పుకుంటే నన్ను హృదయపూర్వకంగా మన్నించే క్షమాగుణం అతనిలో ఉంది. కానీ నేను అందుకు అర్హుణ్ణా? ఓహో, ఇలా తీరిగ్గా పశ్చాత్తాపడుతూ కూర్చోవడానికి సమయం కాదిది. త్వరపడాలి. నాకు తెలుసు, సీతాపతి ముందు అపరాధిగా నిలబడే ముందు నేను చేయాల్సిన పని మరొకటి ఉన్నది. ఏమిటది? ప్రస్తుతం నా కాళ్ళు నా ఇంటికి తీసుకువెళ్తున్నాయి. ఇవే కాళ్ళు మరికొంతసేపట్లో గోపాలం ఇంటికి దారితీస్తాయి. అక్కడ నా గుండెల్లో బరువు దించుకుంటాను. అంతే. సమయం మించిపోకముందే నా తప్పును సరిదిద్దుకుంటాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.